సభాధ్యక్షులు మక్తల్ గౌరవ శాసనసభ్యులు శ్రీహరి ముదిరాజ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి దాసరపల్లి, వడ్వాడ్, పద్మందొడ్డి, అమ్మపల్లి, అడవి సత్యారం, మాగనూరు, ఓబులాపురం, వర్కూరు ఈ గ్రామాలకన్నిటికీ కూడా సాగునీరు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు మీ గ్రామాలకు కృష్ణా నీరు పారియబోతున్నారు. మన గ్రామాలు శ్యామలం కాబోతున్నాయని ఇవాళ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చాలామంది అనుకుంటుండొచ్చు, సంగమన్నకు డబ్బులు వచ్చినాయి, మరి మా గార్లపల్లి సంగతి ఏంది, మరి మా ఉజ్జయిలి సంగతి ఏందని అడుగుతుండొచ్చు. నేను ఇవాళ హామీ ఇస్తున్నా మీకు, ఎట్లయితే సంగం బండకు మేము డబ్బులు రిలీజ్ చేసినామో మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, మాకు మద్దతు ఇవ్వండి. మేము చేస్తున్నటువంటి మంచి పనికి మీరు ఆశీర్వదిస్తే మేము ఖచ్చితంగా ఉజ్జయిలి గ్రామానికి సంబంధించి, గార్లపల్లి గ్రామానికి సంబంధించి కూడా ఆ డబ్బులు ఖచ్చితంగా ఇప్పించే ఏర్పాటు చేస్తానని నేను ఇవాళ మీకు హామీ ఇస్తున్నా. ఇప్పుడు నాకు తెలిసి మీరు అందరూ అడుగుతారు, మరి మా నేరేడుగోం సంగతి ఏంది, మా బూత్పూర్ సంగతి ఏంది, మా అంకెన్పల్లి సంగతి ఏంది, దాసనపల్లి సంగతి ఏంది, గడ్డంపల్లి సంగతి ఏందని మీరు అడుగుతారు. మీకందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, పేదల పార్టీ, దళిత గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాల పార్టీ, ఎవరికి ఆకలేస్తే వారికి అన్నం పెట్టేటువంటి చెయ్యి గుర్తు పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాకు సంగమండి ఒక్కటే కాదు, ఉజ్జయిలి, గార్లపల్లికి డబ్బులు వస్తాయి, అట్నే బూత్పూరు, అంకెనపల్లి, నేరేడుగోం, గడ్డంపల్లి, దాసనపల్లి వీళ్ళకు కూడా న్యాయం చేసే బాధ్యత శ్రీహరి గారి ఆధ్వర్యంలో మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఇవాళ మీకు హామీ ఇస్తున్నా. ఇంతేకాదు ఈ మక్తల్ నియోజకవర్గానికి మీకందరికీ తెలుసు, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల ద్వారా ఈ మక్తల్ అట్లనే ఉట్కూరు మండలానికి దాదాపు 40,000 ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. ఈ మండలాలే కాదు, మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆత్మకూరు కానీ, అమరచింత కానీ, నర్వ కానీ, ఉట్కూరు, కృష్ణ, మాగనూరు, మక్తల్ అన్ని మండలాలు, ప్రతి ఒక్క మండలంలో సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి ఎకరా భూమికి కృష్ణమ్మ నీళ్లు తెచ్చి మీ కాళ్ళు కడిగే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం తీసుకుంటామని మీకందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఇవాళ సోనియమ్మ పంపించినటువంటి వ్యక్తిని, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు వంశీ నువ్వు మహబూబ్ నగర్లో ఎంపీగా పోటీ చేయంటే మీ ముందు ఇలా నిలబడ్డాను. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మన కోసం 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ గారు నన్ను పంపిస్తే నా జేబుకున్నటువంటి ఈ చెయ్యి గుర్తు మీద పోటీ చేయనీకే ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీకందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను పనిచేసేటువంటి వ్యక్తిని, మీకు పని చేసే అవకాశం ఇవ్వండి, మీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి. రానున్న ఎంపీ ఎలక్షన్లలో నా గుర్తు, మన గుర్తు, బట్టి గారి గుర్తు, ఉత్తమన్న గుర్తు, పేదోడి గుర్తు అయినటువంటి చెయ్యి గుర్తుకు ఓటేసి ఏ చెయ్యి గుర్తయితే ఇవాళ సంగం బండను పగలగొట్టి మీకు నీళ్లు ఇవ్వబోతుందో ఆ చెయ్యి గుర్తు కోటేసి నన్ను ఎంపీగా గెలిపించి మీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాననే మాట తెలియజేస్తూ, ముగించే ముందు కష్టపడి నిద్ర ఆహారాలు మాని నా ఎన్నికల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, నాయకుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మీ రుణం నేను తీర్చుకుంటానని కూడా హామీ ఇస్తూ, మీ అందరితో ఇక్కడికి తరలివచ్చినటువంటి వేలాది మంది మీ అందరితో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీహరి ముదిరాజ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే.